హలో ఆల్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం పైథాన్‌లో ఉన్న మెథడ్స్, క్లాసెస్ ఏంటి, వాటికి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. మెథడ్ అనేది ఒక పర్టిక్యులర్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద యూజ్ చేసే ఒక యాక్షన్‌ని మెథడ్ కింద రాస్తాం. అదే మెథడ్ ఎట్లా అంటే మెథడ్‌కి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద వాడుకునే ఇది మట్టుకే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఒక మెథడ్. నాకు లిస్ట్ ఒక ఆబ్జెక్ట్ ఉంది. లిస్ట్ ఆబ్జెక్ట్స్ మీద ఆబ్జెక్ట్ ఉంటది. ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ మీద నేను యాడ్ చేయగలుగుతాను ఐటెమ్స్‌ని, రిమూవ్ చేయగలుగుతాను. ఈ యాడ్ అనే యాక్షన్‌నే మనము ఆహ్, ఏమంటామంటే అపెండ్ అని అంటాం గదా! సో, అపెండ్ అని రాసుకుందాం ఇక్కడ. లిస్ట్‌లో నేను ఏదైనా వాల్యూని అపెండ్ చేయగలుగుతా విచ్ ఈస్ నథింగ్ బట్ యాడింగ్. అండ్ లిస్ట్‌లోంచి ఏదైనా ఐటెమ్‌ని రిమూవ్ చేయగలుగుతాము. లిస్ట్‌లో ఐటెమ్‌ని నేను మోడిఫై చేయగలుగుతా. ఈ పర్టిక్యులర్ యాక్షన్స్ ఏవైతే మనం లిస్ట్ మీద పర్ఫార్మ్ చేయగలుగుతున్నామో వీటిని మనం మెథడ్స్ అని అంటాం. అట్లనే లిస్ట్ మీద కొన్ని యాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు లిస్ట్ మ్యూటబుల్ కాబట్టి మనం యాడ్, అపెండ్ చేయగలుగుతాం. వేరాజ్ మనం ఇంకొకటి చూస్తున్నప్పుడు సెట్ గురించి కూడా ఇంకో ఆబ్జెక్ట్ చూసుకున్నాం. సెట్ అనేది ఇమ్యూటబుల్. దీంట్లో చేంజెస్ చేయడానికి రాదు. సో, సెట్‌లో మనం ఎట్లాంటి చేంజెస్ యాడ్ చేయలేం కదా! సో, అట్లా ప్రతి ఆబ్జెక్ట్‌కి దాని సెపరేట్ యాక్షన్స్ అనేవి మనకి డిఫైన్ అయ్యి ఉంటాయి. సో, ఇప్పుడు స్ట్రింగ్ మీద మనం చూసుకున్నామంటే స్ట్రింగ్‌ని నేను అప్పర్ కేస్‌లోకి మార్చగలుగుతా. లోవర్ కేస్‌లోకి మార్చుకోగలుగుతాము. బట్ నేను అదే ఒక ఇంటీజర్ మీద ఈ యాక్షన్స్ చేయగలుగుతానా అంటే డెఫినిట్‌గా చేయడానికి ఉండదు. ఇంటీజర్‌లో నేను అప్పర్ కేస్‌కి, లోవర్ కేస్‌కి మార్చుకోవడానికి అట్లా రాదు కాబట్టి ఇంటీజర్ మీద యాక్షన్స్ చేయలేం మనం. బట్ వేరాజ్ ఇన్ స్ట్రింగ్ మీద మటుకు మనం చేయగలుగుతాం. ఆహ్, అట్లనే లోవర్ కేస్‌కి మార్చడం, స్ప్లిట్ చేయడం. నేను ఒక ఇంటీజర్‌ని ఇంటీజర్ ఇంట్ ఆఫ్ ఇంట్ ఆఫ్ రాదు దీంట్లో. బట్ నాకొక ఇంటీజర్ ఉన్నదనుకోండి. ఆ ఇంటీజర్‌ని నేను కావాలనుకుంటే ఇంటీజర్ ఉందనుకోండి. ఇంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ఉంది. ఈ 100ని నేను డివైడ్ బై 2 చేయగలుగుతా గానీ, ఐ కెనాట్ స్ప్లిట్. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ఉన్నదాన్ని నేను 1గా, మళ్ళీ ఎక్స్1 ఈజ్ ఈక్వల్ టు 0గా ఇట్లా నేను చేయలేను గదా! ఇట్లాంటి యాక్షన్ ఇంట్ మీద పాసిబుల్ గాదు. సేమ్ యాజ్ నా స్ట్రింగ్ ఉందనుకోండి. స్ట్రింగ్‌ని గూడా నేను స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ నేమ్ ఉన్నది. ఈ నేమ్‌ని నేను స్ప్లిట్ చేస్తే ఎన్ఏఎంఈ ఇట్లనే స్ప్లిట్ చేయగలుగుతా. ఎస్1 ఈజ్ ఈక్వల్ టు ఎస్2 ఈజ్ ఈక్వల్ టు అని. ఇట్లా స్ప్లిట్ చేయగలుగుతా గానీ, నేను ఈ నేమ్‌ని ఇంకొక వాల్యూతోటి యాడ్ చేసేసి రాయడం కాదు. కంకాటినేట్ చేయొచ్చు. బట్ యాడింగ్ అండ్ కంకాటినేట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. యాడింగ్ ఇంట్ మీదనే పాసిబుల్ అయితది. కంకాటినేట్ వచ్చేసి స్ట్రింగ్ మీద పాసిబుల్ అయితది. అట్లనే స్ట్రింగ్‌లోకి మనం చేయగలిగే యాక్షన్స్ ఏంటంటే ఇప్పుడు స్ట్రింగ్‌ని నేను అప్పర్ కేస్‌లోకి మార్చుకోగలుగుతా. లోవర్ కేస్‌లోకి మార్చగలుగుతాము. స్ప్లిట్ చేయగలుగుతాము స్ట్రింగ్‌ని. రీప్లేస్ ద ఫంక్షన్ విత్ పవర్‌ఫుల్. మనం ఏదైనా ఒక ఇందులో ఇప్పుడు ఈ ఫన్ ఉన్నదనుకోండి. దీన్ని పవర్‌ఫుల్‌గా గూడా మార్చుకోగలుగుతాం. అట్లనే స్ప్లిట్టింగ్ కెన్ బి పాసిబుల్. స్ట్రిప్ చేయగలుగుతాము. స్ట్రిప్ చేయడం అంటే ఈ లాస్ట్ వర్డ్‌ని కట్ చేసేయడం అన్నమాట. స్ప్లిట్ చేయడం అంటే ఈ రెండిటిని ఒక స్ట్రింగ్‌గా, ఇది ఒక స్ట్రింగ్‌గా, ఇది ఒక స్ట్రింగ్‌గా మార్చడం. ఈ యాక్షన్స్ అన్నీ మనము ఆహ్, స్ట్రింగ్ మీద పాసిబుల్ అయ్యాయి. సో, స్ట్రింగ్‌లో ఉండే మేజర్ ఆపరేషన్స్ వచ్చేసి అప్పర్ కేస్, లోవర్ కేస్, స్ట్రిప్ అండ్ రీప్లేస్, స్ప్లిట్ ఈ యాక్షన్స్ ఉంటాయి. సో, లెట్ మీ సింప్లీ ఎగ్జిక్యూట్ దిస్ వన్. రైట్. మనకు ఆ వాల్యూ ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయిన వాల్యూ బట్టి ఇక్కడ నాకు యాజ్ మెన్షన్ ఇక్కడ మనం అప్పర్ కేస్‌లోకి మార్చినప్పుడు ఈ మెసేజ్‌లోకి పైథాన్ ఈస్ ఫన్ అని చెప్పేసి రాసాను. ఇది అప్పర్ కేస్‌లోకి మార్చినప్పుడు ఈ వాల్యూ మొత్తం అప్పర్ కేస్‌లోకి మారింది. నెక్స్ట్ దాన్ని మళ్ళీ లోవర్ కేస్‌లోకి మార్చగలుగుతున్నాము. అండ్ దీంట్లో నేను స్ట్రిప్పింగ్ యూజ్ చేసినప్పుడు అడిషనల్ ఏవైతే ఇక్కడ స్పేసెస్ అవి వచ్చినాయో ఆ స్పేసెస్ మొత్తం ఎళ్ళిపోయి స్ట్రిప్ అయిపోయింది.
ఓన్లీ సింగిల్ స్పేస్ ఉంది. అడిషనల్ స్పేసెస్ మొత్తం పోయినాయి. పైథాన్ ఈజ్ పవర్ఫుల్. నేను ఫన్ని పవర్ఫుల్తో రీప్లేస్ చేయగలిగిన యూజింగ్ రీప్లేస్ మెథడ్. అండ్ దీన్ని స్ప్లిట్ చేసి రాసినప్పుడు ఒక లిస్ట్లోకి వెళ్ళిపోయి ఇది ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో డిఫరెంట్ ఐటమ్గా స్ప్లిట్ అయింది. ఇప్పుడు నేను ఈ స్ప్లిట్ చేసిన ఐటమ్ని మనం కావాలనుకుంటే ఇప్పుడు దీన్ని మీరు చూడాలనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ ప్రింటింగ్ దిస్ వన్ నేను ఏం చేయొచ్చు అంటే దీన్ని మనం మార్చి మెసేజ్ ఇస్ ఈక్వల్ టు స్ప్లిట్గా మార్చేస్తే ఇప్పుడు నేను కావాలనుకుంటే దీన్ని నేను లిస్ట్లో ఐటమ్స్ లాగా ప్రింట్ చేసేయచ్చు అనమాట. లేదంటే ఇంతకుముందు లాగా ఫర్ ఐ ఇన్ లిస్ట్ మెసేజ్ ప్రింట్ ఐ అని కొట్టినంటే నాకు ప్రతి ఒక్క ఐటమ్ సపరేట్గా ప్రింట్ అయ్యింది మిస్లో ఉన్న మెసేజ్లో. ఇప్పుడు ఈ మెసేజ్లో ఏది ఉంది అంటే ఈ లిస్ట్ మెసేజ్లో నాకు స్ప్లిట్ అయిన ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఒక్కొక్క ఐటమ్ని నేను రీడ్ చేసి నేను ప్రింట్ చేస్తున్నా. లేదు ఇట్లా కూడా కాదు అని అనుకుంటే మనము లిస్ట్ ఆఫ్ మెసేజ్ 1 రాసినా కానీ మనకి ఇది ప్రింట్ అవుతుంది. ఈజ్ అనేది సెకండ్ పొజిషన్లో ఉంది, ఎందుకంటే ఇది 0th ఇండెక్స్ 1 ఇండెక్స్ 2 ఇండెక్స్ కదా. 1లో ఇది వచ్చింది, 0లో నాకు పైథాన్ అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. లిస్ట్లో ఆపరేషన్ లాగా చేయొచ్చు అనమాట అది. సో దిస్ ఈజ్ అ సింపుల్ థింగ్ ఇన్ ద list methods. This is a methods which is available in the list. Integer లోకి వచ్చేసరికి లిస్ట్లో ఉన్న మెథడ్స్. లిస్ట్లో నేను నెంబర్స్ అన్నిటిని ఈ నెంబర్స్ నేను ఒక లిస్ట్లో తీసుకుంటున్నాను. ఈ లిస్ట్లో నేను అపెండ్ చేస్తున్నా. అపెండ్ కెన్ బి పాసిబుల్ ఇన్ ద లిస్ట్. అండ్ ఈ లిస్ట్కి ఇన్సర్ట్ అనేది పాసిబుల్ అవుతుంది. ఈ లిస్ట్లో ఇంకా అడిషనల్గా కూడా 2 వాల్యూస్ని ఇన్సర్ట్ చేయగలుగుతుంది. అండ్ ఈ లిస్ట్లో రిమూవ్ చేయగలుగుతుంది. ఈ లిస్ట్లో సార్ట్ అనేది కూడా చేయగలుగుతుంది. లిస్ట్ని సార్ట్ చేయొచ్చు. అండ్ ఐల్ డూ వన్ థింగ్, ఐల్ ప్రింట్ నెంబర్ appending print రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ మనకి నన్ వాల్యూ ఎందుకు వచ్చిందంటే దీంట్లో మనం ఈ ఆబ్జెక్ట్ని దేనికి మనం అపెండ్ చేయలేదు కాబట్టి ఇట్లా వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు n1 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ అని ఇచ్చింది అనుకోండి. నో దిస్ ఇష్యూ గాట్ ఫిక్స్డ్ ఫర్ మీ, సారీ. తర్వాత మనం ప్రింట్ n1 ప్రింట్ చేయాలి. నెంబర్ డాట్ అపెండ్, నెంబర్కి అపెండ్ చేసిన తర్వాత ప్రింట్ నెంబర్. ఈ సినారియోలో నాకు అపెండ్ అయిన వాల్యూ 40 చూపిస్తుంది అనమాట. సేమ్ థింగ్ నేను ఇన్సర్ట్ చేసిన తర్వాత కూడా ప్రింట్ నెంబర్ ఇచ్చినాను అనుకోండి, ఇన్సర్ట్ అయిన వాల్యూస్ 1 and 15 కూడా చూపిస్తుంది. ఇన్సర్ట్ ఇంటూ పొజిషన్ 1లో నేను 15 వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నా. పొజిషన్ 1 ఇది,
ఇక్కడ 15 వాల్యూ యాడ్ అయింది. వేరాజ్ ఇంతకు ముందు నాకు 0th పొజిషన్లో 10 ఉంది, సెకండ్ పొజిషన్లో 20, 1 పొజిషన్లో 20 ఉంది, 2 పొజిషన్లో 30, 3లో 10, 4లో 40 ఉంది. ఇప్పుడు నేను ఫస్ట్ పొజిషన్లో 15 యాడ్ చేసేసరికి ఆటోమేటిక్గా ఇవన్నీ వాటి నెక్స్ట్ పొజిషన్స్కి వెళ్ళిపోయినాయి. ఇది 22కి, 33కి, 10 4కి, 40 5th పొజిషన్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఫస్ట్ పొజిషన్ 1 పొజిషన్లో పొజిషన్ 1లో దట్ ఈస్ సెకండ్ ఇన్ పొజిషన్, దాంట్లో మనం 15ని ఇన్సర్ట్ చేసాం అనమాట. అండ్ రిమూవింగ్ 10 అని చెప్పేసి కొట్టింది అనుకోండి. ఇప్పుడు ప్రింట్ చేస్తే నాకు ఈ 10 అనేది వెళ్ళిపోయేసి దీంట్లో నాకు ఫస్ట్ పొజిషన్లో ఉన్న 10 వెళ్ళిపోయి నాకు 15 నుంచి 15 0th పొజిషన్లోకి వెళ్ళిపోయి మిగతా ఐటమ్స్ అన్ని నాకు ప్రింట్ అవుట్ అయినాయి అనమాట. దీన్ని నేను ఇప్పుడు సార్ట్ చేశాను అనుకోండి, ఎందుకంటే 15 ఒక దగ్గర, 20, 30, 10, 40 అయింది కదా. దీన్ని ప్రాపర్గా సార్ట్ చేసి ప్రింట్ చేసినామంటే మనకి సార్టెడ్ వాల్యూలో ప్రింట్ అయిపోతుంది. 10, 15, 20 ఒక ఆర్డర్లో ప్రింట్ అయింది. ఇక్కడ ఉన్న 10 వచ్చి ఫస్ట్ 0th పొజిషన్ నుండి ఇది మొత్తం సార్ట్ అయిన ఆర్డర్లో ప్రింట్ అయింది అనమాట. నెక్స్ట్ రిమూవ్ చేస్తున్నాము, రివర్స్ చేసేస్తున్నాం. రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. ఇది నాకు చూడండి, ఇక్కడ 10 నుంచి 40కి వెళ్ళింది, 40 నుంచి 20కి వచ్చింది. జస్ట్ రివర్స్ అనేది ఒక మెథడ్ ఉంది. దీన్ని మనం ఇంకొక వేలో కూడా చేయొచ్చు. నేను ఫర్ లూప్ యూజ్ చేసైనా దాన్ని రివర్ట్లో చేయొచ్చు, లేదు ఇండెక్సింగ్ యూజ్ చేసినా -1 ఇండెక్స్ నుంచి నేను 0 ఇండెక్సింగ్కి మార్చి ఇంకొక వాల్యూకి ఇవ్వచ్చు. సో దట్ 2 ఆప్షన్స్ ఆర్ ఆల్సో పాసిబుల్. అవి మనం తర్వాత చూద్దాం. అండ్ కౌంట్ వచ్చేసి 10 నెంబర్ కౌంట్ ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకోవడానికి ఇది 10 ఇక్కడ ఓన్లీ మనకి 1 టైం వచ్చింది కాబట్టి 10 1 కౌంట్లో చూపిస్తుంది మనకి. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ ప్రింట్ ద నెంబర్, అంటే ఇది యాజ్ యూజువల్గా ఉంటుంది. మనం లాస్ట్లో రివర్ట్ ఎట్లయితే ఎగ్జిక్యూట్ చేసినామో అదే పొజిషన్లో రివర్ట్లో ఉంటుంది అనమాట. సార్టెడ్ పొజిషన్లో కాకుండా రివర్ట్ పొజిషన్లో స్టోర్ అయిపోయింది నెంబర్. ఇవన్నీ ఆపరేషన్స్ మనం లిస్ట్ మీద చేయొచ్చు. అండ్ సెట్ మెథడ్స్ మీద చేయగలిగే ఆపరేషన్స్ ఏంటి అని అంటే, సెట్ మీద నేను టూల్స్ అనేది సెట్ని తీసుకుంటున్నాను. దీంట్లో అన్ని వేరియబుల్స్, స్ట్రింగ్ వేరియబుల్స్ ఉన్నాయి. దీంట్లో కూడా నేను యాడ్ చేయొచ్చు. సో నన్ను యాక్షన్స్ వచ్చినాయి మళ్ళీ. అపెండ్ అయిన తర్వాత చేద్దాం. టూల్స్ రిమూవ్ అయిన తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది, టూల్స్. సో యూనిక్గా ఉన్న దాని తర్వాత కూడా సో దీస్ ఆర్ ఆల్ కామన్ మెథడ్స్. ఇవన్నీ సెట్ డేటా టైప్ మీద యూజ్ అయ్యే మెథడ్స్ అనమాట. ఇవి సెట్కే అవైలబుల్ ఉంటాయి. యాడ్ మెథడ్ సెట్కి ఇంటికున్న యాడ్ మెథడ్, సెట్కున్న యాడ్ మెథడ్ డిఫరెంట్గా వర్క్ అవుతాయి. అదే మనకి లిస్ట్లో అయితే అపెండ్ ఉంది, ఇక్కడ యాడ్ ఉంటుంది. దాంట్లో యాడ్ చేసినామంటే ఆల్రెడీ ఫస్ట్ డిఫైన్ చేసిన ఈ 3 టూల్స్తో పాటు మనకి 4th టూల్ వచ్చింది, అదే హ్యామర్. సారీ వాచర్ అనేది ఒక టూల్ వచ్చేసింది 0th పొజిషన్లో. అండ్ దెన్ నేను హ్యామర్ని రిమూవ్ చేసి ప్రింట్ చేస్తున్నా. సో అది రిమూవ్ యాక్షన్, రిమూవ్ మెథడ్తో రిమూవ్ చేయగలిగింది ఇది. అండ్ టూల్స్లో ఉన్న వాల్యూస్ని నేను అప్పర్ కేస్లోకి ప్రింట్ చేయమని చెప్తున్నాం. సారీ, సాని అప్పర్ కేస్ కాదు, అప్డేట్ చేయమని అంటున్నాం. సాలో ఫిల్స్తో దీన్ని అప్డేట్ చేస్తున్నాం. సారీ, ఇక్కడ మారింది. యా, దీన్ని నెక్స్ట్ మనం ప్రింట్ చేస్తున్నాం. దాని తర్వాత యూనిక్ వాల్యూస్ని మటుకు ప్రింట్ చేయమని అంటున్నాం. సో యూనిక్ ఉన్న వాల్యూస్ని ఇక్కడ ప్రింట్ చేయడం జరుగుతుంది. సో యా, దిస్ ఇస్ ద మెథడ్స్ విచ్ కెన్ అపెండ్ ఆన్ అ సెట్స్ అన్నమాట.
దీంతో పాటు డిక్షనరీ మీద చేయగలిగే యాక్షన్స్ ఏంటిది? డిక్షనరీలో అన్నిట్లో కీ వాల్యూ పేర్స్ మీద ఉంటది కాబట్టి, సో ఇక్కడ నేను ప్రింట్ డాట్ కీని ప్రింట్ చేయమనంటే, ఇక్కడ నాకున్న వాల్యూస్ అన్నీ ప్రింట్ అవుతాయి. కీ వాల్యూస్ మట్టుకే ప్రింట్ అయితాయి. ఫ్యాన్, టీవీ, ఐరన్ అనేటివి. సో దీంట్లో ఓన్లీ ఫ్యాన్ దాని వాల్యూ, దాని వాల్యూ, టీవీ దాని వాల్యూ, ఐరన్ బాక్స్ దాని వాల్యూ ఉండదు కదా. దీంట్లో ఓన్లీ కీస్ని ప్రింట్ చేయొచ్చు మనం, ఓన్లీ వాల్యూస్ కూడా ప్రింట్ చేయొచ్చు. తర్వాత డిస్టింక్ట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయి అంటే వాల్యూ ఏది, కీ వాల్యూ పేర్స్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేయగలుగుతుంది. నెక్స్ట్ టీవీ వాల్యూ ఎంత అనేది కూడా గెట్ చేయొచ్చు. మనము ఇప్పుడు ఐటమ్స్ అనేది మనం గెట్ చేస్తే టోటల్ ఐటమ్స్ ఏమున్నాయి అనేది ఈ ఐటమ్స్ చూపిస్తుంది, డిస్టెన్స్ ఐటమ్స్. యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు డిక్షనరీకి వచ్చేసరికి మనము కీస్ని డూప్లికేట్ చేయలేం, వాల్యూస్ని డూప్లికేట్ చేయొచ్చు. సో ఈ డిస్టెంట్ ఐటమ్స్ ఏవి ఉన్నాయో అవి అంటే కీస్ వాల్యూ పేరు చూపిస్తుంది ఇక్కడ. ఇది పర్టికులర్గా ఒక దాని వాల్యూని నేను పుల్ చేసినప్పుడు వస్తుంది. మిక్సీకి, టీవీకి వాల్యూ, ఐరన్ బాక్స్ వాల్యూ పుల్ చేసినప్పుడు వస్తున్నాయి. లేదు నేను డైరెక్ట్ లిస్ట్ని ఉన్న డిక్షనరీ మొత్తాన్ని ప్రింట్ చేయమంటే కూడా నాకు ఇలా డిక్షనరీ ఫామ్లో ప్రింట్ చేస్తుంది. నేను ఇట్లా ఐటమ్స్ని పుల్ చేసినప్పుడు నాకు స్క్వేర్ బ్రాకెట్లో వస్తుంది, కర్లివ్ బ్రాకెట్లో రావట్లేదు. వేరాజ్ ఇది డిక్షనరీ ఫార్మాట్లో చూపిస్తుంది, నాకు ఇది లిస్ట్ ఫార్మాట్లో చూపిస్తుంది. లిస్ట్లో ఈచ్ ఐటమ్ని మళ్ళీ సపరేట్ చేసి చూపిస్తుంది అట్లా. అది నేను ఐటమ్ పుల్ చేసినప్పుడు జరిగే మెథడ్. ఇవి కాకుండా మనం కస్టమ్ మెథడ్స్ చేసుకోవచ్చు. కస్టమ్ మెథడ్స్ ఏంటంటే మన కోడ్కి అనుగుణంగా మనం రాసుకునే పాయింట్స్ని మనం కస్టమ్ మెథడ్స్ కింద పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక క్లాస్ డిఫైన్ చేసినాను, మనం క్లాసెస్ నెక్స్ట్ దాంట్లో డిస్కస్ చేస్తున్నాం క్లాసెస్ యాక్చువల్గా ఏమేమి ఉంటున్నాయి అనే దాంట్లో. బట్ క్లాస్ లోపల ఏంటంటే ఒక ఫంక్షన్ ఉంది, అది డిఫైన్ యాడ్ ఫంక్షన్గా నేను ఒక ఫంక్షన్ రాసి పెట్టిన. దీన్ని నేను ఈ క్లాస్కి సంబంధించిన మెథడ్గా నేను క్యాలిక్యులేటర్ అనే క్లాస్కి సంబంధించిన మెథడ్గా కాల్ చేయొచ్చు. సో ఇట్ ద సేమ్ వే ఇక్కడ నాకు లిస్ట్ ఒక లిస్ట్ కానీ ఒక డిక్షనరీ కానీ ఒక సెట్ నాది ఒక క్లాస్ లాగా డిఫైన్ చేసి ఉంటే దాంట్లో ఈ మెథడ్స్ అన్ని ఫంక్షన్స్ లాగా వాటిలో కూడా రాసుకుంటారు అనమాట. సో అది మనం మన ఓన్గా డిఫైన్ చేసినప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. సో ఎస్, సో దీంట్లో ఈ క్యాల్కులేటర్ అనే క్లాస్లో నేను సింపుల్ యాడ్ అండ్ మల్టిప్లై అనేది 2 ఫంక్షన్స్ని నేను మాన్యువల్గా డిఫైన్ చేసాను అనమాట. మాన్యువల్గా చేసి దాంట్లో ఏం చేస్తున్నామంటే ఈ వాల్యూస్ ఏమైనా వస్తే ఆ 2 వాల్యూస్ని యాడ్ చేసి అడిషన్ చేసి దాని వాల్యూని రిటర్న్ చేయమంటున్నాం, ఇక్కడ సబ్స్క్రైబ్ చేసి దాని వాల్యూని రిటర్న్ చేయమంటున్నాం. సో ఇదే అక్కడ జరుగుతుంది. ఒక డేటా టైప్ అనేది ఒక ఫంక్షన్ లాగా ఒక క్లాస్ లాగా రాస్తే వాటిలో ఈ మెథడ్స్ని ఒక డేటా టైప్ లాగా వాడుతుంటాం అనమాట, ఒక ఫంక్షన్ లాగా వాడుతుంటాం ఈ మెథడ్స్ అనేవి ఇండైరెక్ట్గా చెప్పాలంటే. సో ప్రీ డిఫైన్డ్గా మనం చేసేటప్పుడు మాత్రం యాజ్ ఎ క్లాస్ అండ్ ఫంక్షన్గా రాసేయచ్చు. సో ఇట్లా మనం ఒక క్యాల్కులేటర్ కాదు ఎట్లాంటి మెథడ్ అయినా కానీ మనం మన కస్టమైజబుల్ వేలో మనం రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రీ బిల్డ్ ఫంక్షన్స్ వచ్చి పైథాన్లో ఏమేమి ఉన్నాయి. ప్రీ బిల్డ్ ఫంక్షన్స్లో చాలా ఫంక్షన్స్ మనం ఇప్పటికీ వాడినాము. అందులో వన్ ఆఫ్ దెమ్ వుడ్ బి ఇప్పుడు మనం వాడిన ప్రింట్ అనేది మోస్ట్ కామన్గా వాడేది. ప్రింట్ అనేది ఒక ప్రీ బిల్డ్ ఫంక్షనే. అండ్ ఇంటీజర్ ఆర్ ఇన్పుట్ తీసుకుంటాం మనం. ఐ ఈక్వల్ టు సమ్ ఇన్పుట్ వాల్యూ ఇచ్చింది అనుకుంటే నేను ఈ పర్టికులర్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసింది అనుకోండి, ఇక్కడ నన్ను ఇన్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. నేను ఇక్కడ ఒక ఇంటీజర్ వాల్యూ ఏదైనా మెన్షన్ చేస్తున్నాను అనుకుంటే, ఇంటీజర్ వాల్యూ ఇచ్చి ఎంటర్ చేస్తుంటే నా ఇన్పుట్ని అది తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఐ అనేది ఇస్తే నేను ఎంటర్ చేసిన 25 అనే వాల్యూ ఇంటీజర్ వాల్యూ చూపిస్తున్నాను. నెక్స్ట్ అంటే ఇది ఇంటీజర్ కాదు, ఇది యాక్చువల్ స్ట్రింగ్ అనేది తీసుకుంటుంది మనకి. టైప్ ఆఫ్ ఐ ఇక్కడ కావాలంటే మనం చూద్దాం. 25 ఇచ్చిన చూసారా, స్ట్రింగ్ అనేది తీసుకుంటుంది, ఇంటీజర్ కాదు. ఇంటీజర్ తీసుకోవాలంటే ఎక్స్ప్లిసిట్లీ నేను ఈ ఇన్పుట్ వాల్యూకి ముందు ఇంట్ అనేది మెన్షన్ చేస్తాను, నాకు అది ఇంటీజర్గా తీసుకోగలుగుతుంది. నేను లెంత్ ఆఫ్ ఐ 2 వాల్యూస్ ఉన్నాయి 25లో, ఆ 2ని నాకు లెంత్ ఆఫ్ ఐగా చూపిస్తుంది. ప్రింట్లో ఇంకా ఉండే ప్రీ డిఫైన్డ్ మెథడ్స్లో మనకి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఉన్న ప్రీ డిఫైన్డ్ మెథడ్సే. లెంత్, మిన్ మ్యాక్స్ అనేది మనకు లిస్ట్లో ఉన్న ఒక మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూస్ని అది స్ట్రింగ్ ఇంటీజర్ మల్టిపుల్ ఇంటీజర్స్లో ఉన్నప్పుడు దాంట్లో మిన్ మ్యాక్స్ని తీసుకోవడానికి. సమ్, సార్టెడ్,
లిస్ట్ రివర్స్, టైప్ ఇప్పుడు మనం చెక్ చేసిన ఆబ్జెక్ట్ టైప్ ఏదో చెక్ చేసుకోవడానికి వీటన్నిటికీ స్టోరేజ్ అయ్యే ఐడి కూడా ఉంటుంది. దీన్ని కూడా ప్రీడిఫైన్ ఫంక్షన్లో వాడుకుంటారు అనమాట. ఈ ఐడి ఏంటిది అని అంటే ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ది లేదా డేటా టైప్ది ఒక ఆబ్జెక్ట్ డిఫైన్ చేసినామంటే ఆ ఆబ్జెక్ట్కి ర్యామ్లో స్టోర్ అయ్యే ఐడి, ర్యామ్లో స్టోర్ అయ్యే ఐడిగా చూపిస్తుంది అనమాట. నేను ఇప్పుడు ఐడి ఆఫ్ ప్రింట్ అవసరం లేదు కానీ ఐడి ఆఫ్ ఐ, ఇప్పుడు నేను ఇక్కడ ఐ అనే వాల్యూని నేను డిఫైన్ చేసిన కదా, దానికి సంబంధించిన ఐడి ఇది. ర్యామ్లో దాని స్టోరేజ్ వాల్యూ ఒక ఐడిగా ఈ ఐడి ఇది యూనిక్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఐడి స్టోర్ అయింది. ఇప్పుడు నేను ఐడి మోడిఫై చేస్తే ఈ ఐడి మోడిఫై అవుతుంది అనమాట. వేరాజ్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ ఏవైతున్నాయో లిస్ట్లో కానీ టపుల్లో వాటిలో ఈ మనం మోడిఫై చేసిన ఈ ఐడి చేంజ్ కాదు, వాటికి ఈ ఐడి యూనిక్గానే ఉంటుంది, సేమ్ అట్లనే ఉంటుంది. మనం ఇంతకుముందు డిఫైన్ చేసిన ఏ లిస్ట్ అయినా దేనైనా వాటికి కూడా ఇట్లాంటిది ఒక ఐడి అయితే స్టోర్ అయి ఉంటుంది. ఇది ర్యామ్లో యూజ్ చేసే ర్యామ్లో స్టోర్ అయ్యి ఉన్న ఆబ్జెక్ట్ లొకేషన్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. కెన్ వి గెట్ దిస్ అని అంటే ఇట్స్ డిఫికల్ట్, వీ కెనాట్ డైరెక్ట్లీ గెట్ ఇట్ త్రూ యూజింగ్ ఎ సింపుల్ పైథాన్ కమాండ్స్. మనం దీన్ని ర్యామ్లో ఏ పొజిషన్లో ఉందో నాకు చూపించాల్సిస్తారా అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ యా, దిస్ స్టోరేజ్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ర్యామ్. అండ్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్లో ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి మనం యూజువల్గా చాలా ఫంక్షన్స్ మన కోడింగ్ దాంట్లో కూడా మనం ఏజెంటిక్ ఏఐ కోడింగ్ చూసేటప్పుడు చాలా ఫంక్షన్స్ చూస్తాం దాంట్లో. బట్ ఫస్ట్ క్రైటీరియా ఏముండాలి అని అంటే ఈ డిఫైన్ అనే కీవర్డ్ తోటి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ అ డిఫైన్ కీవర్డ్ ఫంక్షన్ స్టార్టింగ్. డిఫైన్ అనే కీవర్డ్ తోటి దిస్ ఈజ్ అ కీవర్డ్ టు స్టార్ట్ ద ఫంక్షన్. Keyword for function creation. నెక్స్ట్ వచ్చేసి దాని నేమ్ ఉంటుంది కంపల్సరీ. ఇది నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. అండ్ ఇది ఫంక్షన్ని కోలన్ తోటి ఇక్కడ దీని డెఫినేషన్ ఎండ్ చేస్తాము. దాని తర్వాత రాసేది దీని లోపల యాక్షన్స్, ఫంక్షన్లో రాయాల్సిన యాక్షన్ 1, యాక్షన్ 2 ఇవన్నీ ఉంటాయి. అండ్ ఎవ్రీ ఫంక్షన్కి మోస్ట్లీ రిటర్న్ వాల్యూ ఉంటుంది. ఏదైనా ఫంక్షన్ కాల్ చేస్తున్నామంటే రిటర్న్ వాల్యూ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఉంటుంది. కొన్ని ఫంక్షన్స్లో రిటర్న్ వాల్యూ లేనివి రాస్తాము, అవి వాటి సినారియో వచ్చినప్పుడు మనం చూద్దాం వాటిని ఏమంటారు ఏంటిది అనేది. బట్ యా, ప్రతి ఫంక్షన్ని మనం కాల్ చేసినప్పుడు అది ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మనం ప్రింట్ స్టేట్మెంట్ని డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాం. ఈ ప్రింట్ అయ్యే వాల్యూని ఈ ఫంక్షన్లో మనకి ఈ ఫంక్షన్ కాల్ చేయగానే ఈ ప్రింట్ స్టేట్మెంట్ నాకు రిటర్న్ డిస్ప్లే అవుతుంది అనమాట. చూసారా, దిస్ ఇస్ మై ఫస్ట్ ఫంక్షన్, సింపుల్ వాల్యూ రిటర్న్ చేసింది. అండ్ దిస్ వుడ్ బి ద ఫంక్షన్ టు రైట్ ద టేబుల్. ఇక్కడ నెంబర్ 5 ఇచ్చిన కాబట్టి 5th టేబుల్ రాసింది. బట్ దీంట్లో ఏం చేస్తున్నా అంటే ఫర్ ఐ ఇన్ ద రేంజ్ ఆఫ్ దీంట్లో ఏమవుతుందనంటే నాకు ఫస్ట్ ఈ మెథడ్లో ఉన్న తీసుకొని ఫర్ లూప్లో ఐన్ డిఫైన్ చేస్తుంది. ఏ రేంజ్ అంటే 1 నుంచి 11 వరకు డిఫైన్ చేస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయకుండా 0 నుంచి తీసుకుంటా కాబట్టి 1 డిఫైన్గా మెన్షన్ చేస్తున్నా, 11 వరకు తీసుకుంటుంది. సో దట్ ఇది నాకు 1 to 10 వరకు నెంబర్స్ని 1 to 10 వరకు నెంబర్స్ని నాకు కింద పాస్ చేస్తూ ఉంటుంది. ప్రింట్లో ఏం చేస్తున్నా అంటే నేను ఎన్ వాల్యూ ఏదైతే తీసుకున్నా అది ఇంటూ ఐ వాల్యూ. నా ఎన్ వాల్యూ ఏంటిది అంటే నేను ఫంక్షన్కి ఇస్తున్న ఇన్పుట్ వాల్యూ అనమాట. ఈ ఇన్పుట్ వాల్యూ ఇస్ మై ఎన్. ఐ వాల్యూ వచ్చేసి రేంజ్ 1 నుంచి 11 వరకు ఉంటుంది. సో అదే ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఇది ప్రింట్ అయ్యేది ఇది ఐ వాల్యూ, ఇది ఎన్ వాల్యూ. ఈ రెండింటిని మల్టిప్లై చేసి ప్రింట్లో కూడా నేను అదే చేస్తున్నాను. ఈ వాల్యూస్ని షో చేయమని చెప్తున్నాను నేను ఎఫ్ ఆఫ్ ఫంక్షన్లో యూజ్ చేసి. దాని రిజల్ట్ కింద ఎన్ స్టార్ ఐ, ఇక్కడ నా మల్టిప్లికేషన్ యాక్షన్ జరుగుతుంది. అయి నాకు టేబుల్ మొత్తం 5th టేబుల్ మొత్తం ఇచ్చేసింది.
సో ఇట్లా వీ కెన్ ఆస్క్ ఇట్ టు ప్రింట్ ఎనీ టేబుల్. ఇట్స్ అ సింపుల్ ఫంక్షన్ ఫర్ రైటింగ్ అ టేబుల్ అనమాట. అదే వేలో నేను ఇక్కడ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఇఫ్ కండిషన్ వాడుతున్నాను. ఇఫ్ కండిషన్ వాడి ఆ ఇఫ్ కండిషన్లో నాకు రిటర్న్ చేసే వాల్యూ ఈవెనా ఆడా కండిషన్ చెక్ చేస్తుంది అనమాట. ఇక్కడ మోడ్ రూట్ %2 నాకు 0 వచ్చింది, ఈక్వల్ టు 0 వచ్చింది అని అంటే అది ఈవెన్ నెంబర్ అని ఆడ్ నెంబర్ అనేది చేస్తుంది. నేను ఈ ఫంక్షన్ని కాల్ చేయాలండి, చెక్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ అని ఫంక్షన్ని కాల్ చేసి దాంట్లో వాల్యూ పంపించాలి. అది ఈవెనా ఆడా అనేది మనకి రెస్పాన్స్ ఇచ్చేస్తుంది. 4 ఈజ్ అ ఈవెన్ నెంబర్ అని చెప్పేసి. రికర్సివ్ ఫంక్షన్‌లో మనము యూజువల్‌గా అది ఏదైనా కాంప్లికేటెడ్ ఫంక్షన్స్‌లో గాని లేదంటే కాంప్లికేటెడ్ సినారియోస్‌లో వాడుతుంటాము. కాంప్లికేటెడ్ సినారియో అని కూడా కాదు కానీ యూజ్ చేసేవి ఏంటంటే ఫంక్షన్ లోపల అదే ఫంక్షన్‌ని కాల్ చేస్తే దాన్ని ఇన్ ఎ సింపుల్ వే రికర్సివ్ ఫంక్షన్ అంటారు. రికర్సివ్ ఫంక్షన్‌లో మేజర్‌గా ఏం జరుగుతదంటే ఫంక్షన్ లోపల ఉండే యాక్షన్‌ని రిపిటేటివ్‌గా వాడుకోవాల్సి వచ్చినప్పుడు మనం దాన్ని కాల్ చేస్తుంటాం అనమాట. ఇప్పుడు ఈ సినారియోలో చూస్తే మనం ఫ్యాక్టోరియల్ తీస్తున్నాం. దీనికి నార్మల్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటిది? ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ అని అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇదే కదా చేస్తాం. 5 ఫ్యాక్టోరియల్ తీసేవే ఇదే కదా. సో దీన్ని మనం రికర్సివ్ ఫంక్షన్‌లో రాసేటప్పుడు ఎట్లా రాస్తుంటామనంటే n వాల్యూని ఇక్కడ మనం ఫస్ట్ 5కి n వాల్యూని యాజ్ అ 5గా పంపిస్తున్నాం అనమాట. n ఈజ్ ఈక్వల్ టు 5 ఫస్ట్ కేస్‌లో n వాల్యూ ఇనిషియేట్ అవుతుంది ఫంక్షన్‌ని కాల్ చేయగానే. ఇక్కడ డిఫైన్ అని చెప్పి ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్‌లో n వాల్యూని పంపిస్తున్నాం. దీంట్లో ఏం చేస్తుంది అని అంటే ఇది n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్‌ని మళ్ళీ కాల్ చేస్తుంది. దాంట్లో చేసేటప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం nని వాల్యూ తగ్గిస్తున్నాం, n-1 చేస్తున్నాం. దాంతోపాటు ఒక కండిషన్ ఏం చేస్తున్నాం అంటే ఎంతవరకు చేయాలి ఇది? n వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1గా ఉన్నంత వరకు చేయాలి. అంటే 2 వరకు 1 వచ్చిందంటే ఈ కండిషన్ సాటిస్ఫై కాదు. అందుకే ఎల్స్‌లో ఏం చేస్తున్నాం అంటే 1ని రిటర్న్ చేస్తున్నాం. ఎల్స్ ఎందుకు వాడుతున్నాం ఇక్కడ అంటే 2 వరకు వచ్చి ఆగిపోకుండా 1 కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఎట్లా చేస్తున్నాం మనం 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 కూడా చేస్తున్నాం. ఈ 1ని చేయడానికి ఏం చేస్తున్నాం అంటే ఎల్స్‌లో 1 పంపిస్తున్నాం మనం ఇక్కడ. అప్పుడు ఈ ఎల్స్‌లో ఎప్పుడైతే కండిషన్ n ఈజ్ గ్రేటర్ దాన్ 1 అన్న కండిషన్ మ్యాచ్ కాదో ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది? ఎల్స్ ఏం రిటర్న్ చేస్తుంది? ఎల్స్ బ్లాక్లోంచి రిటర్న్ అయ్యే వాల్యూ 1 ఉంటుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం కంప్లీట్ డీకోడ్ చేస్తాం. ఫస్ట్ కేసులో నాకు n ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. n-1 మళ్ళీ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది? n ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. n ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటే ఎస్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. మళ్ళీ ఫ్యాక్టోరియల్ని కాల్ చేస్తున్నాం. దీన్ని చేసినప్పుడు ఏం జరుగుతుంది? n ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఆ తర్వాత గ్రేటర్ దాన్ 1 ఎస్ కండిషన్ సాటిస్ఫైడ్, మళ్ళీ ఫ్యాక్టోరియల్ని కాల్ చేస్తున్నాం. n ఈజ్ ఈక్వల్ టు 2 అయింది. నెక్స్ట్ కండిషన్లో n ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. అప్పుడు ఏమైంది? గ్రేటర్ దాన్ 1 అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఏం చేస్తుందంటే ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళినప్పుడు ఎల్స్ ఏం రిటర్న్ చేస్తుందంటే మళ్ళీ 1 వాల్యూనే రిటర్న్ చేస్తుంది. ఎల్స్ రిటర్న్స్ 1. ఈ 1ని తీసుకెళ్ళి నేను 2తో మల్టిప్లై చేసుకుంటాను. ఈ వచ్చిన వాల్యూని 2తో మల్టిప్లై చేసుకుంటా విచ్ ఇస్ 6 అగైన్. ఈ 6ని నేను 4తో మల్టిప్లై చేస్తా. దీన్ని నేను 5తో మల్టిప్లై చేస్తా. 24 సారీ ఫర్ ద బ్యాడ్ హ్యాండ్ రైటింగ్. 24తో మల్టిప్లై చేస్తా. అది నాకు 120 అవుతుంది. ఇది ఫైనల్ అవుట్పుట్ వాల్యూగా రిటర్న్ చేస్తుంది ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. సో ఇఫ్ యూ కెన్ సీ ఫైనల్ అవుట్పుట్ వాల్యూ. మరి ఎందుకు మనం 1ని 2తో మల్టిప్లై చేస్తున్నాం, 5ని 4 తోటి ఎందుకు చేయము అంటే రికర్సివ్ ఫంక్షన్స్ ఎప్పుడు LIFO లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఈ మోడల్నే యూజ్ చేస్తుంది. లాస్ట్లో మనకి ఏదైతే రిటర్న్ వాల్యూ 1 వచ్చిందో దానికంటే నెక్స్ట్ లాస్ట్ బట్ 1 దాంతో మల్టిప్లై చేస్తూ వచ్చి ఫస్ట్ది ఎప్పుడు లాస్ట్లో వచ్చేస్తుంది అనమాట. సో ఇది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ ఇన్ ఏదైతే మనకి ఇక్కడ 1 ఏ వాల్యూ అయితే మనం ఫస్ట్ లాస్ట్కి ఇన్సర్ట్ చేసినామో దాని నుంచి దాని పైన దాంతో మల్టిప్లై చేస్తూ వెళ్తుంది. ఈ కాన్సెప్ట్ని దాంట్లో వాడుతుంది. ఇది మనకి ఇంకొక క్లియర్ ఎగ్జాంపుల్ కౌంట్ డౌన్లో కూడా చూడొచ్చు. కౌంట్ డౌన్స్ కూడా మనకి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కౌంట్ డౌన్ వాల్యూస్ కూడా అట్లనే అవుతుంది. దీంట్లో కూడా జరుగుతుంది ఇదే.
బట్ ఇక్కడ మనం మల్టిప్లై చేయట్లేదు. మల్టిప్లై చేయకుండా సింపుల్‌గా ప్రింట్ చేసేసుకుంటున్నాం. ప్రతిసారి వెరిఫై చేసి ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఎట్ ద లాస్ట్ n = 0 వచ్చినప్పుడు మాత్రమే మనకి ఈ బ్లాస్ట్ ఆఫ్ అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాం. లేకపోతే రికర్సివ్‌ని కాల్ చేసుకుంటూ వచ్చి దాన్ని ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఇంట్లో మల్టిప్లై చేస్తుంటే మళ్ళీ లిఫో మోడల్ యూజ్ చేస్తుంది. లాస్ట్ అండ్ ఫస్ట్ ఒకటే యూజ్ చేసుకొని వచ్చి నెక్స్ట్ వచ్చి లాంబ్డా ఫంక్షన్స్. లాంబ్డా ఫంక్షన్స్ ఏంటి అని అంటే నార్మల్ ఫంక్షన్ లాంటిదే. బట్ నార్మల్ ఫంక్షన్ని మనము కంపల్సరీ ఏం చెప్పినామో మనకి డిఫైన్ కీవర్డ్ ఉంటుంది. డిఫైన్ కీవర్డ్ తోటే నా ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పాం కదా. సో లాంబ్డాలో ఆ డిఫైన్ కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ లాగా డిఫైన్ చేయకుండా నో నేమ్ ఫంక్షన్ ఈజ్ అ లాంబ్డా ఫంక్షన్. అందుకే అనానిమస్ అంటారు. నో నేమ్ ఫంక్షన్ అన్నమాట. దీంట్లో జస్ట్ డిఫైన్ అనే కీవర్డ్ ఉండదు. డైరెక్ట్ మన యాక్షన్ రాసేస్తాము దీంట్లో. ఇక్కడ ఏం చేస్తున్నాము మనము లిస్ట్‌లో 1, 2, 3, 4 ఉన్నాయి. వీటిని ఫర్ లూప్‌లో పెట్టి ఈ ఎక్స్‌ని x ఇంటూ 2 స్క్వేర్ రూట్ చేయమని చెప్పి చెప్తున్నాం అనమాట. సో స్క్వేర్ ఆఫ్ ద వాల్యూని మనం రిటర్న్ చేస్తున్నాం. సో ఇది పేరు లేకుండా ఉండే ఫంక్షన్ ఇది. దట్ ఈస్ ద లాంబ్డా ఫంక్షన్ అంతే. ఇది లాంబ్డాలో మనం దీన్ని వేరియస్ వేలో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో √1 is 1, √2 is 4, √3 is 9, 3 into 3 √4 is 16 అట్లా వచ్చేస్తుంది అనమాట. ఫర్ లూప్ది కాకుండా మనం వైల్లో కానీ లాంబ్డాలో ఇంకా వేరే యాక్షన్స్ అయినా కానీ మనం డిఫైన్ చేయొచ్చు. ఫస్ట్ ఎక్స్ ఈజ్ డిక్లరేషన్కి పనిచేస్తుంది. నెక్స్ట్ దీంట్లో యాక్షన్ రాస్తాము అండ్ ఇన్ లాస్ట్లో వచ్చేది రిటర్న్ వాల్యూ ఉంటుంది. దిస్ ఈజ్ అ సింపుల్ నేమ్లెస్ ఫంక్షన్ లాంబ్డా అనేది. అండ్ చిన్న చిన్న మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అర్థమెటికల్ ఆపరేషన్స్కి లాంబ్డాని ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. అండ్ లిస్ట్ కాంప్రహెన్సేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఆర్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్స్. దీంతో ఏంటంటే నా కోడ్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నేను ఏదైనా కోడ్ రాస్తున్నాను అని అంటే నార్మల్ ఫర్ లూప్ రాస్తే అది 4-5 లైన్స్ ఎగ్జిక్యూట్ చేయగలిగింది. లిస్ట్ కాంప్రహెన్సివ్లో మనము ఒక ఫర్ లూప్‌ని ఇన్ జనరల్‌గా చెప్తున్నాను. వైల్ లూప్ మనం చూసినప్పుడు వైల్ లూప్‌లో ఫస్ట్ కౌంటర్ ఇనిషియేట్ చేస్తాం. కౌంటర్ = 1 అనో 0 అనో ఇనిషియేట్ చేస్తాం. దాని తర్వాత కండిషన్ ఏంటిది అనేది రాస్తాం ఇక్కడ. దాని తర్వాత మన యాక్షన్ ఉంటుంది. దాని తర్వాత వాల్యూని రిటర్న్ చేస్తాం. సో ఈ యాక్షన్ కంప్లీట్ అయినాక మళ్ళీ కండిషన్కి వెళ్తుంది. కండిషన్ సాటిస్ఫై కాకపోతే మళ్ళీ యాక్షన్కి వస్తుంది. ఎట్ ద ఎండ్లో కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు వాల్యూని రిటర్న్ చేస్తాం. ఫర్ లూప్ కూడా అంతే ఉంటుంది. ఫర్లో నేను మేబీ డిక్లరేషన్ ఒక సింగిల్ లైన్లో ఇస్తున్నాను. బట్ డిక్లరేషన్ అండ్ కండిషన్ నేను 2 లైన్లో రాసి యాక్షన్ అనేది నా కింద లైన్లో ఉంటుంది ఇక్కడ. వేరాజ్ ఇన్ కాంప్రహెన్సివ్ లూప్లో ఫస్ట్ వచ్చేది ఇది ఒక సింగిల్ లైన్లోనే వస్తాయి ఇవన్నీ. ఎక్స్ప్రెషన్ ఫస్ట్ రాస్తాం. ఏ ఎక్స్ప్రెషన్ దానికి తీసుకుంటాం అంటే ఏ యాక్షన్ చేస్తున్నాం ఫస్ట్ అనేది. నెక్స్ట్ ఇది ఫర్ ఆర్ లిస్ట్లో ఉండే వైల్ లూప్ ఏదో లూప్ వాడుకుంటాం ఇక్కడ మనం. తర్వాత వచ్చేసి ఇటరేషన్. ఐటమ్స్ ఏమున్నాయి, ఒక్కొక్క ఐటమ్ని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఐ ఇన్ ద రేంజ్ ఆఫ్ అని లేకుంటే ఫర్ ఎన్ అని డిక్లరేషన్ ఏదైతే ఇస్తున్నామో అది ఐటమ్స్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇటరేటబుల్, అది రేంజ్లో ఉన్నప్పుడు ఇటరేట్ చేయాలా లేకుంటే నెంబర్స్లో ఉన్నది ఇటరేట్ చేయడమా లేకుంటే లిస్ట్లో ఉన్నదా అనేది ఇటరేటబుల్ది థర్డ్ లైన్లో ఉంటుంది. లాస్ట్లో ఇఫ్ కండిషన్ ప్రతి స్టేట్మెంట్లో రాదు, బట్ నేనైతే తీసుకున్న ఎగ్జాంపుల్స్లో 2 కవర్ చేసిన. ఇవి మేజర్గా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ ఇక్కడ నెంబర్స్ నేను లిస్ట్లో మెన్షన్ చేస్తున్నా. 1, 2, 3, 4, 5 అనేది ఒక నెంబర్స్ లిస్ట్లో చేస్తున్నా. దీన్ని స్క్వేర్ రూట్ ప్రతి దానికి ఐడెంటిఫై చేయడానికి రాస్తున్నాం అనమాట. ఇన్ జనరల్గా ఎట్లా రాయాలి దీన్ని, ఫర్ ఐ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఆ లిస్ట్లో ఉన్న నెంబర్స్ కోలన్ మెన్షన్ చేసి i = i⁴n అని మెన్షన్ చేస్తూ మనం దాన్ని స్క్వేర్ రూట్ రాస్తాం అనమాట. అదే లిస్ట్ కాంప్రహెన్సివ్లో వచ్చేసరికి వెరీ సింపుల్ వేలో n ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ ఆర్ ద యాక్షన్ కండిషన్ ఏదైతుందో అది n అనేది మెన్షన్ చేసేస్తున్నా ఏం యాక్షన్ తీసుకోవాలి అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్ వాడుతున్నాము. ఇది ఐటమ్ డిక్లరేషన్. అది ఐటమ్గా ఏదైతుందో అది ఐటమ్
అండ్ దెన్ దీన్ని ఇటరేటబుల్ ఎన్నిసార్లు ఇటరేట్ చేయాలంటే ఎన్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్నిసార్లు ఇటరేట్ చేయమని చెప్తున్నాను. ప్రింట్ స్క్వేర్ రూట్ ప్రింట్ చేస్తున్నది. ఇక్కడ థర్డ్ కేస్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ సింపుల్గా మనకి లిస్ట్ ల్యాండాలో ఇచ్చినట్టే లిస్ట్ ఇచ్చేస్తుంది. వెరాజ్ ఇక్కడ మన సెకండ్ కేసులో ఏంటిదంటే దీంట్లో ఈవెన్ నెంబర్స్ ఐడెంటిఫై చేయడానికి వాడుతున్నాం. దీంట్లో కూడా అంతే. ఎన్ అనేది ఫస్ట్ నా ఎలిమెంట్ ఏమొచ్చింది మొత్తాన్ని దీనికి ఎన్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని ఫర్ ఎన్ ఇన్ ద నెంబర్స్ దీని డిక్లరేషన్ ఫర్ లూప్ ఇక్కడ వరకు ఫర్ లూప్ అనమాట. దాని లోపల రాసే యాక్షన్ ఇఫ్ ఎన్ ఈజ్ డబల్ ఈక్వల్ టు 0 ద మోడ్ రూట్ ఆఫ్ ఎన్ ఈజ్ డబల్ ఈక్వల్ టు 0 అంటే అది 2తో డివిజిబుల్ చేసినప్పుడు 0 దాన్ని ఒక విషయానికి మిగులుతున్నట్టయితే దాన్ని ఈవెన్ నెంబర్ కన్సిడర్ చేసి ప్రింట్ చేయమంటాం. సో మనకి ఈవెన్ నెంబర్ వాల్యూస్ రిటర్న్ చేయగలుగుతున్నది. ఇట్స్ సేమ్ గోస్ విత్ దిస్ వన్ ఆల్సో. దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే స్మాల్ లెటర్స్లో ఇచ్చిన దాన్ని మొత్తాన్ని క్యాపిటల్ లెటర్స్లోకి మార్చి లిస్ట్ కాంప్రహెన్సివ్లో వాడుతున్నాం. ఇది మ్యాట్రిక్స్లో ఉన్నప్పుడు లిస్ట్లో ఇంకొక వే కూడా చెప్పడానికి అన్నట్టు ఈ ప్రోగ్రామ్ నేను పెట్టుకున్నాం. దీంట్లో ఏదంటే కాంప్రహెన్సివ్ లిస్ట్లు అనమాట. లిస్ట్ లోపల లిస్ట్ ఉంది, ఇదొక లిస్ట్, ఇదొక లిస్ట్, ఇదొక లిస్ట్. ఇప్పుడు నేను ఈ మ్యాట్రిక్స్ అనే లిస్ట్ని 0th ఇండెక్స్లో ఉన్నప్పుడు ఏం కాల్ చేస్తుంది అనేది కూడా మనం ఇందులో చూద్దాం. మ్యాట్రిక్స్ ఆఫ్ ఇప్పుడు ఏం జరిగిందంటే ఇన్ జనరల్గా నాకు లిస్ట్లో ఉన్న ఐటమ్స్ ఏం చేయాలి, నా 0th ఇండెక్స్ అడిగినప్పుడు నాకు 1 రిటర్న్ చేయాలి, లేదా 1 ఇండెక్స్ అడిగినప్పుడు 2 రిటర్న్ చేయాలి. బట్ ఇందులో లిస్ట్ లోపల లిస్ట్ మల్టిపుల్ లిస్ట్స్ ఉన్నాయి కాబట్టి 0th ఇండెక్స్లో ఉన్నప్పుడు నాకు ఈ ఫస్ట్ లిస్ట్ని రిటర్న్ చేస్తుంది. వేరాజ్ 0th ఇండెక్స్లో ఉన్నప్పుడు ఇది మనకి 1 వాల్యూని రిటర్న్ చేయకుండా ఫస్ట్ లిస్ట్ని చేస్తుంది. అదే 1లో మెన్షన్ చేసామనుకోండి 4 and 5 లిస్ట్ లోపల లిస్ట్ ఉంది కాబట్టి దాన్నే కాల్ చేస్తుంది. దీన్ని 2 వేలో నేను కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 0th ఇండెక్స్లో ఉన్న దాన్ని 1ని కాల్ చేయాలనుకున్నా అంటే ఇప్పుడు దీని తర్వాత నేను మెన్షన్ చేయాల్సింది మళ్ళీ 1 ఇండెక్స్లో ఉన్న 0ని కాల్ చేస్తాను. ఇప్పుడు అంటే మనకి ఏమొస్తుంది, 4 రిటర్న్గా వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ లిస్ట్లో ఉన్న ఫస్ట్ పొజిషన్లో ఉన్నది, అంటే ఈ రెండింటిని కాల్ చేస్తున్నాం. దీంట్లో 0th పొజిషన్లో ఏంది 4 ఉంది కాబట్టి వస్తుంది. దీన్ని ఇట్లాంటి కాంప్లికేటెడ్ లిస్టింగ్ని నేను సింపుల్గా ఫ్లాట్ లిస్ట్గా చేసేసుకోవాలి అనుకుంటే ఆ కండిషన్లో కూడా మనం సింపుల్ లిస్ట్ కాంప్రహెన్సివ్ యూజ్ చేసి ఫర్ లూప్లో పెట్టి రొటేట్ చేసినాక మొత్తం అంతా ఒక్క లూప్లోకి ఇచ్చేస్తున్నాం. దీంట్లో ఏం యాక్షన్ అవుతుంది అని అంటే కూడా ఈ రోజ్ అనేది డిక్లేర్ చేసిన ఫర్ లూప్లో రోజ్ అనేది ఒక్కొక్క ఐటమ్గా డిక్లేర్ చేసి ఇన్ ద మ్యాట్రిక్స్ ఈ మ్యాట్రిక్స్లో తీసుకొని దాని లోపల ఇంకొక ఫర్ లూప్, ఈ ఫర్ లూప్ లోపల ఏం చేస్తుంది అని అంటే ఈ మొత్తాన్ని రీడ్ చేస్తుంది. అప్పుడు ఫస్ట్ ఐటమ్ ఇది, సెకండ్ ఐటమ్ ఇది, థర్డ్ ఐటమ్ ఇదిగా వెళ్తుంది. దాంట్లోకి ఏం చేస్తుందంటే ఫర్ ఈ నంబర్ అనేది ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేస్తూ దాన్ని రో కింద డిక్లేర్ చేస్తుంది అనమాట. రోని ఆ నెంబర్లో ఈ రోలో ఉన్న ప్రతి ఐటమ్ని నెంబర్కి అసైన్ చేయమంటారు. అట్లనే మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఐటమ్ని రోకి అసైన్ చేయమంటారు. మ్యాట్రిక్స్లో ఐటమ్స్ ఏది ఉంటుంది, ఫస్ట్ ఐటమ్ మనకి ఈ వాల్యూ వస్తుంది, 1 2 3 4 వస్తుంది. ఇది ఏమవుతుంది, రోకి అసైన్ అవుతుంది. ఈ రోని ఇప్పుడు మనము తీసుకున్నామంటే రోలో ఉన్న ప్రతి ఐటమ్ అంటే ఏదంటే ఈ 1 2 3 లోపల ఉన్న 1 ఈ 1 తీసుకుపోయి నెంబర్కి అసైన్ చేయమని చెప్తున్నాం. అట్లా మళ్ళీ సెకండ్ టైం ఇటరేట్ అయినప్పుడు ఏంటి, రోలో 3 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి 3 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. ఇక్కడ 2ని తీసుకొచ్చి నెంబర్కి అసైన్ చేస్తుంది, 3ని తీసుకొచ్చి నెంబర్కి అసైన్ చేస్తుంది. రో 0 అయిపోయింది, అన్ని ఐటమ్స్ అయిపోయినాయి. దాని తర్వాత ఏమవుతుంది, మళ్ళీ మ్యాట్రిక్స్ దగ్గరికి వెళ్తుంది. మ్యాట్రిక్స్లో 1 ఐటమ్ అయిపోయింది కాబట్టి సెకండ్ ఐటమ్ తీసుకుంటుంది, అది 4 and 5. ఈ 4 and 5 రోకి అసైన్ అవుతుంది. ఆ రో మళ్ళీ ఒక్కొక్క వాల్యూని తీసి 4ని ఒకసారి 5ని ఒకసారి నెంబర్కి అసైన్ చేస్తుంది. అట్లా చేసి మనకి ఫ్లాట్ అండ్ లిస్ట్ చేసి ఒక్కటే లిస్ట్ కింద ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఫ్లాట్ అండ్ లిస్ట్ని మనం flat.0 అని కాల్ చేసినాం అనుకోండి, ఫ్లాట్ ఆఫ్ 0 ఇండెక్స్ కాల్ చేస్తాం అనుకోండి, ఇంతకుముందు లాగా మనకి ఈ మొత్తం లిస్ట్ చేయడం ఇట్లాంటివి ఉండకుండా ఒకటి సింగిల్ లిస్ట్ ఇస్తుంది, బ్రాకెట్ సపరేషన్ ఉండదు కాబట్టి. సో సింపుల్ ఇట్లాంటి కాంప్లికేటెడ్ లిస్ట్ని మనము ఫ్లాట్ చేసి సింపుల్గా తీసుకోవడానికి కూడా లిస్ట్ కాంప్రహెన్సివ్ లాంటివి మనం వాడుకుంటాము.
సో ఇది ఈరోజు మెథడ్స్ అండ్ ప్రీ బిల్ట్ ఫంక్షన్స్, ఫంక్షన్ డిఫైన్స్, లిస్ట్ కాంప్రహెన్సేషన్స్. తర్వాత మనం ఉప్స్ కాన్సెప్ట్స్ కూడా నెక్స్ట్ క్లాస్లో కవర్ చేద్దాం. దాంతో పైథాన్ బేసిక్స్ కవర్ అయిపోతాయి. దెన్ విల్ మూవ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ ద ఛానల్.